హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటో ప్రైస్ టుడే. అన్న నేను చెప్పేది ఏమంటే నా అనాలిసిస్, నా ప్రిడిక్షను, దాని టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వచ్చేసి క్లారిటీగా చెప్తాను, వినండి. ఎందుకు డబ్బులు కట్టమంటున్నాను, ఎందుకు వద్దు అంటున్నాను అనేసి మొత్తం క్లియర్గా చెప్తాను. క్లారిటీగా అయితే వినండి అన్న. ఓకే, ఒకటన్న చూడండి, నేను ఇంతకుముందు అనాలిసిస్ వేసినప్పుడు ఎంతమంది అంటే వేల మందిలో పెట్టేవాళ్ళు టమాటాలు. నా దగ్గర సబ్స్క్రైబర్స్ ఉండేది 40,000 ఒక ఛానల్లో, 20,000 ఒక ఛానల్లో. నా దగ్గర వాట్సాప్ గ్రూపుల్లో ఉండేది టోటల్గా 20,000 మంది. అంటే నేను వీడియో వదిలినానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న లేకపోయినా అట్లీస్ట్ 5,000 నుండి 10,000 మంది అయితే ఈజీగా చూడగలను అనమాట నా వీడియోని. అలాంటి వీడియోని నేను ఓపెన్గా చెప్పేసిన అంటే ఇప్పుడు ఇట్లా రేట్లు ఉంటాయన్నా, ఇట్లా రేట్లు ఉండవన్నా, నేను ఇక్కడంతా అనాలిసిస్ వేసి కనుక్కున్నానన్నా, నేను ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, అక్కడ ఇక్కడ అంతలక్క ఫోన్ చేసి కనుక్కున్నానన్నా ఇన్ఫర్మేషన్ ఇదన్నా అనేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో, వాట్సాప్లో వదిలేసినాను అనుకోండి, కుప్పలుగా వచ్చి పడిపోతారన్న. ఇప్పుడు చూడండి, నేను వాట్సాప్లో డిలీట్ చేసిండే గ్రూపులు అనమాట ఇవన్నీ. దాదాపుగా 4,000 నుండి 5,000 మెంబర్స్ ఉన్నారనమాట వాట్సాప్లోనే. ఇంతమందికి నేను ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏమైపోతుందంటే మొత్తం అందరూ పెట్టేస్తారనమాట. ఇంతకుముందు వచ్చేసి 50 రూపాయలు, 100 రూపాయలు అడుగుతుంటే అప్పుడేమైందంటే 50 రూపాయలు, 100 రూపాయలు కుప్పలు వేసేసి కుప్పలు పెట్టేసేవాళ్ళమాట. అప్పుడేమవుతుంది, 1000 మంది పెట్టే టయానికి రేట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నా ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే 100% కరెక్ట్గానే ఉంటుందన్న. ఎందుకంటే నాకు లాంగ్వేజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి. అందుకని నేను చెప్తాను ఏమంటే ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వనన్న. ఎవరు అమౌంట్ కడతారో వాళ్ళకి మాత్రమే 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. 100% టొమాటో ఎప్పుడు నాటాలి, ఎప్పుడు నాటకూడదు, ఇప్పుడుండే రేట్లే ఎన్ని రోజులు ఉంటాయి, ఇప్పుడుండే రేట్లకి మందులు కొట్టచ్చునా లేదా, ఎన్ని రోజులు కొట్టచ్చు, ఎప్పుడు నాటాలి, ఎప్పుడు రేట్లు వస్తాయి, ఎప్పుడు రేట్లు తగ్గిపోతాయి, ఇప్పుడు నాటితే రేట్లు ఉంటాయా లేదా, ఇప్పుడు నాటచ్చునా నాటకూడదా, ఇలాంటి అన్నిటివి వచ్చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి చెప్తాను అనేసే మెంబర్షిప్ అనేది వచ్చేసి స్టార్ట్ చేసినాను. ఎందుకంటే నా మెంబర్షిప్ వచ్చేసి ఓపెన్గా చెప్పేసినాను అనుకోండి, కుప్పలుగా నాటేస్తారు. ఎందుకంటే ప్రూఫ్ ఇవే చూడండి, వాట్సాప్ గ్రూపులు ఎన్ని డిలీట్ చేసినానో చూడండి మీరే. ఇవన్నీ నేను వచ్చేసి వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేయండేటివి అనమాట. ఈ మెంబర్షిప్లు అవి చూడండి, టోటల్లో 5,000 మందిలో నా దగ్గర ఉండేది ఇప్పుడు మెంబర్స్ 12 మంది మాత్రమే. ఈ 12 మందికి మాత్రమే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఊరికి 5,000 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇంకా యూట్యూబ్లో వదిలేసా వాళ్ళకి 50,000 మందికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అందరూ ఆందోళన పడిపోయి అందరూ ఎట్లా పడితే అట్లా నాటేసి అవసరమన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 10-20 మంది వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేసి అనుకొని ఫిక్స్ అయిపోయినానన్న. ఇంతమంది పెట్టేస్తారన్న. అందుకనేసి నా ప్రిడిక్షను, నా అనాలిసిస్ బాగా నేను పెట్టే వీడియోస్ కంటే నేను పెట్టే ప్రిడిక్షను, అనాలిసిస్ చాలా అంటే చాలా ఎక్కువ పాస్ అవుతుందన్నమాట. అందుకే నేను వచ్చేసి ఇలాగ మెంబర్షిప్ తీసుకోండి, లేకపోతే గమ్మునుండండి అనేసి అయితే అంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటేనే మెంబర్షిప్ అయితే తీసుకోండి, అంతేగాని నేనైతే ఏమి బలవంతమైతే ఎవరికి పెట్టడం లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఎందుకంటే నా మెంబర్స్ ఎంతమందో మీకు ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ ఎంతమందో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి నేను చెప్తానేది ఏమిటంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు అయితే మెంబర్షిప్ అయితే తీసుకొని అవసరం అయితే ఏమి లేదన్న. ఎవరికైతే ఫోర్స్ అయితే చేయడం లేదు, నేనైతే ఫోర్స్ అయితే చేయడం లేదు. నేను చెప్తానేది ఏమిటంటే నాకు తెలిసిన లాంగ్వేజెస్తో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో మీ అందరికీ చెప్తాండేది ఏమంటే నా ప్రిడిక్షన్ ఇలా ఉంటుంది, ఇలా పేలుతుంది, ఇలా సక్సెస్ అవుతాము అనేసి అయితే చెప్తాను. అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, అంతేగాని ఊరికనే ఫోన్లు చేసి అదాంతం అయితే చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి, లేని వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్. ఎందుకంటే నా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు, మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. అందుకనే చెప్తున్నది ఏమంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మెంబర్షిప్ తీసుకునే అవసరమే లేదు. ఇది నా ప్రిడిక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, బాబాయ్.